హిందూ దేవాలయాలకు కానీ మన సనాతన ధర్మంలో చేయబడే పూజాది కార్యక్రమాలకు కానీ ప్రతి దానికి కూడా మనం ఆచరించవలసిన ప్రధానమైన విషయం ఏంటి అంటే మనం తీసుకునే పూజా వస్తువులు. ఈ పూజా వస్తువులు మనం ఎక్కడి నుంచి కొంటున్నాం అనేది చాలా ముఖ్యం. పూలైనా పండ్లైనా పూజా సామాగ్రి అయినా సనాతన ధర్మం పైన భక్తి ఉన్నవాడి దగ్గర ఈ పూజాది వస్తువులు కొంటే మనకు కూడా మంచివి. ఎందుకు అనంటే ఇక్కడ కాంట్రవర్సీ ఏం లేదండి. ఎవరి ఆచార వ్యవహారాలు వాళ్ళకి ఉంటాయి. వాళ్ళని ఎవరిని మనం తప్పు పట్టడానికి లేదు. ఉదాహరణకి కొన్ని వేల వీడియోలు చూసాం. మనం అమ్ముతున్న వస్తువులపైన ఉంచి అమ్మడం చూసాం. అంటే భూమి ఆ వస్తువు మీద వేసి అమ్మే వస్తువులను ఎన్నో చూసాం మనం. అలా చేస్తే ఇంత పవిత్రమైన పూజాది కార్యక్రమం చేసుకోవడం ద్వారా ఆ భగవంతుడికి ఇష్టం ఉండదు, మనకు పుణ్యం రాదు. ఎవరి ఆచార వ్యవహారాలు వాళ్ళకి ఉంటాయి. ఉంచితేనే పవిత్రం అనుకునే వాడికి అది పవిత్రం కావచ్చు, కానీ మనకు పవిత్రం కాదు. మనకి ఏది పవిత్రమో, ఎక్కడ కొంటే మనం పవిత్రంగా ఉంటామో, ఎక్కడ కొంటే మనం పూజాది కార్యక్రమాలు సఫలమవుతాయో అక్కడ మాత్రమే కొందాం. అక్కడ కొంటే మనం తీసుకున్న పూజా ద్రవ్యాల ద్వారా భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి పాత్రలం అవుతాం.